అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. బెరయ నుండి రావలసిన తిమోతి శీలల కొరకు కనిపెడుతూ పౌలు మహాశయుడు ఏథెన్స్ నగరంలో నిరీక్షిస్తూ ఉన్నాడు. పట్టణం చూద్దామని చెప్పి ఏథెన్స్ నగరంలో సంచరించినటువంటి పౌలు ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయాడు. అపోస్తల కార్యములు 17:6లో మరి కారణం, ఆ పట్టణమంతా కూడా విగ్రహాలతో నిండి ఉంది. వెంటనే తాను ప్రతి చోట చేసేటట్లుగానే సమాజ మందిరాల్లో స్థానికులతో తర్కిస్తూ వాక్యాన్ని బోధింపసాగాడు. ఎప్పటిలాగానే అతనిని సభ ముందుకు విచారణ కొరకు వెంటబెట్టుకుని వెళ్ళారు. అన్యదేవతలను ప్రచురిస్తున్నామని చెప్పేసి అన్య దేవతలను ప్రచురిస్తున్నాడని చెప్పేసి అభియోగం మోపారు. ఇదంతా ఎందుకు మరి మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నామంటే ప్రియులారా, తెలియబడిన దేవునికని ఒక బలిపీఠం కట్టారు వాళ్ళు. ఆ తెలియబడిన దేవుడికని వాళ్ళ బలిపీఠం పెట్టారు కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ పౌలు గారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన తర్కిస్తూ బోధింపసాగాడు. మరి ఎప్పటిలాగానే సభ ముందుకు విచారణ కొరకు వెంట పెట్టుకు వెళ్ళారు ఆయన్ని. పౌలును విచారణ పేరుతో వెంట పెట్టుకెళ్ళింది గ్రీసు దేశస్థులు. మేము గ్రీకులమని, ఇతర జాతి వారి కంటే గొప్ప చరిత్ర గలవారమని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి గ్రీసు దేశస్థుల మధ్య తన నామాన్ని ప్రచురపరచడానికి పౌలు మహాశయుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు అక్కడికి నడిపించాడు. మొదట గ్రీసు చరిత్ర గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. యూరోపియన్ తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ పుట్టినిల్లే గ్రీస్ అనమాట. ఫిలాసఫీకి పుట్టినిల్లు గ్రీస్ అనమాట. ప్రపంచ నాగరికత క్రమాన్ని పరిశీలన చేస్తే గ్రీసుల నాగరికత దాదాపు చిట్ట చివరిది. దానికి ముందు సుమేరియన్, ఈజిప్షియన్, బాబిలోనియన్, క్రోటన్, మైసీనియన్ తదితర నాగరికతలు ఎన్నో వచ్చాయి పోయాయి. వీటన్నిటి నేపథ్యంలో నుంచి ఈ గ్రీకు నాగరికత వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారికి పూర్వం సుమారు 4000 సంవత్సరాల నాగరికత ప్రారంభమైందనమాట. ప్లాటో, అరిస్టాటిల్ వంటి గ్రీకు తత్వవేత్తల భావాలు కొన్ని శతాబ్దాల పాటు యూరోపియన్ జాతుల ఆలోచన సరళిని ప్రభావితం చేశాయి. ప్లాటో తత్వచింతనతో ఆ తరువాత కాలపు సోషలిజం, కమ్యూనిజం సిద్ధాంతాలు కూడా బీజాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అరిస్టాటిల్ ప్రభావం చెప్పనక్కర్లేదు. అనేక విజ్ఞాన శాస్త్రాలకు అతడు మూలకర్త అనమాట. ముఖ్యంగా లాజిక్, పాశ్చాత్య తర్కశాస్త్రం యూరోపియన్లకు అతడు పెట్టినటువంటి భిక్ష అనమాట. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ మహాశయుడు అరిస్టాటిల్ శిష్యుడు అనమాట. ఇటువంటి గురువు విజ్ఞాన జైత్రయాత్ర, అటు శిష్యుని ప్రపంచ జైత్రయాత్ర, ఈజిప్టులో, మధ్య ప్రాచుర్యంలో, పర్షియాలో ప్రతి చోట కూడా అలెగ్జాండర్ జయ పతాకాలు ఎగిరాయి అనమాట. గ్రీసు దేశంలో డెల్ఫీ అనే చోట ఒక ఆలయంలో ఒక గణాచారి ఉండేదంట. ఎవరైనా సరే ప్రశ్నలు అడిగితే అక్కడ దివ్యవాణి అరకిల్ గణాచారి ద్వారా సమాధానాలు చెప్పేదంట. ఒకసారి ఏథెన్స్ నగర పౌరుడైనటువంటి సోక్రటీస్ గారు డెల్ఫీ వెళ్ళాడు. ఎవరు నీవు, ఏమి కావాలి అని చెప్పి ఆ యొక్క దివ్యవాణి గణాచారి ద్వారా ప్రశ్నించిందంట. నేను సోక్రటీస్ను, నాకు తెలిసింది ఒక్కటే, నాకు ఏమీ తెలీదని. ఏమి చేయమంటావు అంటే, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పి దివ్యవాణి సమాధానం ఇచ్చిందంట. ఇందుకోసం అతడు తత్వాన్వేషణ ప్రారంభించాడు. ఏథెన్స్ నగర వీధుల్లో కనబడిన ప్రతి పరిచితుణ్ణి నిలబెట్టి వాదనలోకి దింపేటువంటి వాడు. అతడు సంభాషణ, ప్రశ్నలు, సమాధానాల రూపంలో సాగేటువంటిది. నీకు అన్యాయం జరిగిందంటున్నావా? న్యాయం అంటే నీ యొక్క నిర్వచనం ఏంటి? ఇలా సోక్రటీస్ ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టేటువంటి వాడు. ఆ సమాధానంలో ఉన్నటువంటి లోపాలను చర్చించి సరైనటువంటి నిర్వచనాల కోసం ప్రశ్నించేవాడు. గ్రీసు తత్వశాస్త్రానికి తొలి తత్వవేత్త డెలిస్ కాగా, ఏథెన్స్లో పుట్టి పెరిగి మరణించినటువంటి మొదటి తత్వవేత్త సోక్రటీస్. అతనితో ఈ యొక్క గ్రీసు తత్వశాస్త్రానికి ఏథెన్స్ ప్రధాన కేంద్రమైంది. నిన్ను నీవు తెలుసుకో, నో యువర్ సెల్ఫ్, నో థై సెల్ఫ్ అనేటువంటి మాటలు ఇప్పటికీ కూడా అపోలో దేవాలయంపై చెక్కబడి ఉన్నాయి.
ప్రపంచానికి మూల పదార్థం నీరు అని డెలిస్ ప్రవచించాడు. ఎనాక్సిమోనిస్ వాయువు అన్నాడు. గమనించాలి, ఒకరు నీరు అన్నారు, ఒకరేమో గాలి అంటే వాయువు అన్నారన్నమాట. హెరాక్లిటిన్ అంతా కూడా అగ్ని అన్నాడు. గమనించాలి, గాలి, నీరు, అగ్ని. పైథాగరస్ ఏమన్నాడంటే ప్రపంచానికి మూలం అంకెలు అన్నాడు అనమాట. గమనించాలి, మానవుడే అన్నిటికీ కొలమానం అంటూ సోఫిస్టు తాత్వికుడు ప్రొటాగరస్ ఉద్ఘాటించాడనమాట. జ్ఞానమే నీతి అన్నాడు సోక్రటీస్. వీళ్ళు గమనించాలి, ది రిపబ్లిక్ ద్వారా ఆదర్శ రాజ్యాన్ని ప్లాటో కనుగొన్నాడు, కలలుగన్నాడు. సజీవ విజ్ఞాన సర్వస్వంగా అరిస్టాటిల్ పేరు తెచ్చుకున్నాడు. అపర సార్వకుడిగా ఎపిక్యూరస్ ఖ్యాతికెక్కాడు. స్థితప్రజ్ఞులుగా లేక మెటీరియలిస్టులుగా మరి ఈ స్థాయికి తాత్వికులు పేరుగాంచారు. పౌలు ఏథెన్సు సందర్శించే నాటికి ఎపిక్యూరియలు అంటే ఎపిక్యూరస్ మరియు స్తోయికులు అంటే స్థాయిక్ ప్రసిద్ధిలో ఉన్నారన్నమాట. ఈ స్థాయికు తాత్వికుల గురించి ఒక వాస్తవ గాథ ఉన్నది, జాగ్రత్తగా వినండి. అనగా ఒక గ్రీకు బాలుడు చిన్నతనంలోనే ఒక రోమన్ ప్రభుత్వాధికారికి బానిసగా పట్టబడ్డాడు. యజమాని ఏం చేసేవాడంటే అతన్ని నిర్దయగా హింసిస్తూ మరి ఎంతో ఆనందించేవాడు. ఈ చిన్న బాలుని హింస పెడుతూ అతను ఎంతో వినోదించేటువంటి వాడు. ఒకనాడు ఎందుకో కోపం వచ్చి ఆ బానిస కుర్రవాడు ఏం చేశాడంటే కాలు మెలిపెట్టసాగాడు. ప్రియులు గమనించాలి, ఈ ఎవరైతే యజమానిగా ఉన్నాడో ఆ యజమాని మరి ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కానీ ఈ చిన్న బాలుడు పనిచేస్తున్నటువంటి బాలుడిని ఆ కాలు మెలిపెడతాం ప్రారంభించాడంట. వింటున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అయితే ఈ బాలుని ముఖ కవళిక మారలేదంట. ఎంత కొడుతున్నా ఎంత కాలు మెల్లి పెడుతున్నా సరే ఆ బాలుల్లో ఏ మార్పు సంభవించలేదంట. మనసు నిర్వికారంగా ఉంది. అలాగే బాధను ఓర్చుకుంటూ అయ్యా అలా మెలితిప్పుతూ పోతే నా కాలు విరిగిపోతుంది అన్నాడంట. యజమాని ఆ మాటలు లక్ష్య పెట్టలేదు, ఇంకా మెలితిప్పుతూనే ఉన్నాడు. కొంతసేపటికి కాలు పటక్కమని విరిగింది. బానిస బాలుడి ముఖ కవళిక మారలేదు, మనసు నిర్వికారంగానే ఉంది. అలాగే బాధను ఓర్చుకుంటూ అయ్యా అలా మెలితిప్పుతూ పోతే నా కాలు విరుగుతుందని ఇందాకే చెప్పలేదా అన్నాడు. ఆ బాలుడు తర్వాత కొంతకాలానికి బానిసత్వం నుంచి విముక్తి పొందాడు. విద్యాభ్యాసం చేసి పండితుడైపోయాడు. ఎందరికో గురువైపోయాడు. విద్యాదానం కూడా చేశాడు. ప్రియులు గమనించారు. కానీ జీవితాంతం కుంటివాడిగానే మిగిలిపోయాడు. అతడే గ్రీకు తత్వశాస్త్రంలో స్థాయిజం అనేటువంటి శాఖకు సాటిలేని గౌరవాన్ని సంపాదించి పెట్టినటువంటి ఎఫ్టికెన్. అప్పటి గ్రీకుల పరిస్థితులు ఎలా ఉండేవో మనం చూద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎపిక్యూరియలు సౌఖ్యమే జీవిత లక్ష్యం అని చెప్పి బోధించారు. అంటే సుఖంగా ఉండాలి, జీవితం బాగుండాలని బోధించారనమాట. స్తోయికులు ఏం చేశారంటే మూల పురుషుడు జీనో మాత్రం ఏం చేశారంటే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది, జరిగేది జరగక మానదు. దేవుడు ఎవరిని ఎలా పుట్టిస్తే వాడు అలా బ్రతకాలి. జీవితాంతం కూడా ఈ జీవితం మనకు ఏది అనుగ్రహిస్తే దాన్ని సంతోషంగా ధైర్యంగా స్వీకరించాలి. మనకు మరి అలవి కాని దానికోసం అరులు చాపరాదు అంటూ ఈ స్థితప్రజ్ఞతను బోధించాడు ఆయన. రెండు భద్ర వ్యతిరేక శక్తులైనటువంటి స్తోయికుల మధ్య మరియు ఎపిక్యూరియలతో వాదించడానికి, యేసుక్రీస్తుని గురించి ఒప్పించడానికి, కన్విన్స్ చేయడానికి ఈ పౌలు మహాశయుడు ఏథెన్సులోకి అరియోపాకు అంటే అపోస్తుల కార్యములు 17:9 ఆ సభ దగ్గరకు వచ్చాడనమాట. ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను మీకు అనంటే, ఎటువంటి పరిస్థితుల్లో పౌలు గారు అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళాడు, ఎటువంటి మనుషుల మధ్య అక్కడ వాక్యం చెప్తున్నాడు అనేటువంటి తెలియాలి మనకి. ఇప్పుడులాగా అప్పుడు మనుషులు లేరు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి ప్రభావం వేరు. ఇదంతా మీరు గ్రహిస్తారని చెప్పి ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. సరే, ఇక్కడ అంతకుముందు పౌలు అంతియోక మొదలైనటువంటి చోట్ల వారి సమాజ మందిరాల్లో తన వాదనను వాగ్దాటునకు వక్కానించాడు. అయితే గ్రీసు పరిస్థితి వాటికి భిన్నమైనటువంటిది. ఎన్నో సిద్ధాంతాలతో మరెంతో మంది జ్ఞానులు రూపొందించినటువంటి ఆ యొక్క వందల కొలది తత్వ సిద్ధాంతాలతో
అహంకారం వారి అణువణువున జీర్ణం చేసుకున్నటువంటి మేధావులతో నిండిపోయింది ఏథెన్స్. 30 సంవత్సరాల వయసులోనే సువిశాల భూభాగానికి అలెగ్జాండర్ మహాశయుడు రాజాధిరాజు అయిపోయాడు. కానీ సమస్త వ్యసనాలకు బానిసగా తయారయ్యాడు. అహంకారం అతని నరనరాన జీర్ణించుకుపోయింది. ఎవరో అతడిని సాక్షాత్తు జూపిటర్ దేవత కుమారుడని చెప్పి కీర్తించారు. ఆ మాట పట్టుకుని తానే దేవుడు అని చెప్పి ప్రకటించుకున్నాడు. అంతా నీవే అంతా నీవే దేవుడవన్నారు. అందరూ కూడా ఉపవేసుకున్నారు. ఒకడు మాత్రం అతడిని దేవుడిగా గుర్తించడానికి నిరాకరించాడు. అతడు అరిస్టాటిల్, సమీప బంధువు అయినటువంటి కానీసైనిస్ అనేటువంటి తత్వవేత్త. తన దండయాత్రల చరిత్ర ఎప్పటికప్పుడు వ్రాయటానికి అతడిని అలెగ్జాండర్ వెంటబెట్టుకుని వెళ్ళేటువంటి వాడు. చివరకు అతనిపై ఆగ్రహించి చిత్రహింసలు పెట్టి ఉరితీయించాడు. చివరి రోజులో అలెగ్జాండర్ ఎందరో తన సొంత బంధువులను మిత్రులను ఉరితీయించాడు. అతడు తన నూతన రాజధాని అయినటువంటి బాబిలోని నగరంలో నిరంతర సురాపానంతో మరి జ్వరగ్రస్తుడైపోయాడు. క్రీస్తు పూర్వం 323 సంవత్సరంలో తన 33వ ఏట మరణించాడు. ఎటువంటి జ్ఞానము తన చావును అడ్డుకోలేకపోయింది. ఇందును గూర్చినటువంటి ప్రవచనము దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అందులో వర్ణించబడినటువంటి పొట్టేలు మరెవరో కాదు, అలెగ్జాండర్. ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం 4గా మరి 4-2గా మరి సెల్యూడిపో సామ్రాజ్యం, టోలెమిక్ సామ్రాజ్యం 2-1గా మరి అంటే రోమా సామ్రాజ్యంగా రూపుదిద్దుకుంది. సరే, పౌలు తన ప్రసంగంలో నేను సంచరించుచు దేవతా ప్రతిమలు చూచుండగా ఒక బలిపీఠం నాకు కనబడును, దాని మీద తెలియబడిన దేవునికని వ్రాయబడింది అంటాడు పౌలు గారు. అయితే ఆ రోజుల్లో గ్రీసు దేశంలో ఇలాంటి తెలియబడిన దేవుని విగ్రహాలు వందల సంఖ్యలో ఉండేటువంటివి. దీనికో చరిత్ర ఉంది. ఏథెన్స్లో కరువు తాండవిస్తూ ఉన్నప్పుడు ఎపిమెండాస్ అనేటువంటి జ్ఞానికి కరువు మరి నివారణ ఉపాయం చెప్పమని చెప్పి కబురు పెడతారు. అప్పుడు అతడు మరి ఏరోపాగస్ నుండి నలుపు మరియు తెలుపు ఆ రంగు గొర్రెలను వదిలిపెట్టమని చెప్పి అవి విశ్రాంతికి ఆగిన ప్రతి చోట దగ్గరలోని వారి దేవతా ప్రతిమలకు బలిని అర్పించమని చెప్పాడు. కొన్ని చోట్ల గొర్రెలు ఆగినప్పుడు దగ్గరలో వారికి ఎటువంటి దేవతా విగ్రహాలు కనపడకపోతే క్రొత్త బలిపీటలు నిలబెట్టి అక్కడ బలి అర్పించి ఆచరించి తర్వాత దాని క్రింద తెలియబడిన దేవునికి అని అలా రాసేటువంటి వారు అన్నమాట. దీన్ని బట్టి మరి ఈ వాక్యం ఇచ్చినటువంటి మీరు ఆ రోజుల్లో విగ్రహారాధన ఎంత విచ్చలవిడిగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. పౌలు భక్తుడు తన ప్రసంగంలో ఆ యొక్క గ్రీకు కవుల మాటలను మరి ఉటంకిస్తూ మనం దేవుని వారలమని చెప్పి, మనమంతా కూడా దేవుని వారసులమని చెప్పి, ఆయనే సృష్టించాడు, ఆయన చేత మనం సృష్టించబడ్డామని చెప్పి, దేవుడు మనుషులను చేసే హస్తకృతములైనటువంటి ఆలయంలో నివసించడు, దేవుడు ఎవరికి దూరస్తుడు కాడు కానీ అందరికీ సమీపంగా ఉన్నాడని పౌలు గారు బోధిస్తూ వచ్చాడు. పునరుత్థానాన్ని గురించి వివరించాడు. మరోలా చెప్పాలంటే దేవుని దగ్గరకు వారు అనగా గ్రీసులు విజ్ఞాన గర్వంతో తాము ఇతరుల కంటే అన్నింటిలోనూ గొప్ప అనేటువంటి అహంభావంతో దేవునికి సమీపంగా రాలేరని, మరి మృత్యువును జయించి సజీవుడిగా తిరిగి లేచిన పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన యొక్క శిలువ ద్వారా మాత్రమే మనిషి మహోన్నతుడైనటువంటి దేవునికి సమీపంలోనికి రాగలనని చెప్పి ఆయన ఉద్ఘాటించాడు. మృతుల పునరుత్థానాన్ని గ్రీసుల మరి అస్సలు నమ్మరు గ్రీకులు. కాలాలకు సమయాలకు అనుకూలంగా క్రొత్త దేవుళ్ళను కల్పించుకొని పూజించేటువంటి గ్రీకులు యేసుక్రీస్తు పునరుత్థానాన్ని అపహాస్యం చేయటంలో ఆశ్చర్యమేమీ లేదు. ఆసక్తికరమైనటువంటి ఒక విషయాన్ని మీతో చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. దేవుడు చనిపోయాడు, గాడ్ ఈజ్ డెడ్. ఆస్తికులకు ఆగ్రహం, దైవభక్తులకు ఉలికిపాటు తెప్పించగల ఈ యొక్క వాక్యం ప్రకటించినటువంటి వాడు తత్వవేత్త, జగీసావాది నీసే. మరి నీసే తండ్రి పాస్టర్ అన్నమాట. గమనించాలి, నీసే అనేటువంటి వాడు ఏం చేశాడంటే గాడ్ ఈజ్ డెడ్, గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చనిపోయాడు అని చెప్పాడు ఆయన. వాళ్ళ నీసే తండ్రి ఎవడంటే పాస్టర్ గారు కొడుకు ఏం చెప్తున్నాడంటే దేవుడు చనిపోయాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే క్రైస్తవ బోధనను ఈ నీసే వ్యతిరేకించేటువంటి వాడు. మనకి మరి ఆయనకి ఆ నీసే గారికి 7 సంవత్సరాల వయసులో ఉండగానే తండ్రి మతి స్థిమితాన్ని కోల్పోయి మరణించాడు. తల్లి మంచి సన్నిధిపరురాలు, ఎంతగా కొడుక్కి విశ్వాసం నూరిపోసినా కానీ, ఎంత దైవభక్తి నేర్పినా కానీ పెద్ద అయ్యేవాడయ్యాక నాస్తికుడు అంటే దేవుడే లేడు అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాడు.
శక్తి కోసం మానవుడు ఏదైనా చేయాలి. అది తోటి మానవులపై కావచ్చు, యుద్ధంలో కావచ్చు, అధికారంలో కావచ్చు. చేత కాని వారే దేవుడిని కనిపెడతారు. ఏమీ చేయలేనటువంటి వాడు దేవుడు 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 అంట కూర్చుంటాడు. అంతరాత్మ అంటే కాన్షియస్ని, మరి అంతర్వాణిని మనం కూడా బలహీనులే కనిపెట్టారు. నిజానికి బలవంతులే రాజ్యానికి అర్హులు, రాజ్యం వీరభోజ్యం అంటూ నీసే గారు చాటారు. అయితే పెద్ద అయ్యే కొద్దీ నీసే మానసిక స్థితి సరిగ్గా లేదు, పిచ్చివాడయ్యాడు, ఒంటరివాడయ్యాడు. తన హాస్పిటల్లో ఉండగా తనకు తెలియకుండానే అతడు తన చిన్ననాట తండ్రి వద్ద నేర్చుకున్న బైబిల్లో ఉన్నటువంటి కంఠత వాక్యాలను వల్లివేసేవాడు. వాటి వలనైనా సరే తన కొడుకు స్వస్థత పొందుతాడని చెప్పి భక్తిపరులైనటువంటి తల్లి నిరీక్షించేది. అయితే 45 సంవత్సరాల వయసులో మానసిక దౌర్బల్యంతో అతను మరణించాడు. అతడు బోధించిన సూత్రాలను ఎవరు కూడా ఆమోదించకపోయినా కానీ ఒక్క మనిషి మాత్రం నీసే బోధనలు పరిపూర్ణంగా విశ్వసించాడు. ఆ ఒక్కడు మరెవరో కాదు, ఇక 1000 సంవత్సరాల వరకు ప్రపంచ మొత్తాన్ని జర్మనీ ఏలనై ఉంది అని ప్రకటించిన కరుడుగట్టిన నాజీ సిద్ధాంత రూపకర్త అడాల్ఫ్ హిట్లర్ అన్నమాట. నాజీలు నీసేను తమ అధికార తత్వవేత్తగా ప్రకటించారు. పెద్ద పెద్ద పేర్లు అరిస్టాటిల్, ప్లాటో, సోక్రటీస్, దెలిస్. కానీ పౌలు ప్రసంగించగా క్రీస్తుని కనుగొన్నది మాత్రం ఇద్దరే, అరియోపగీతుడైనటువంటి దియోనీసియా మరియు దమరి. వీరే ముఖ్యులన్నమాట. ఈ మార్పు చెందినటువంటి దియోనీసియా తర్వాతి కాలంలో ఏథెన్స్ యొక్క మొట్టమొదటి క్రైస్తవ బిషప్ అయ్యాడు. ఈ రోజున ఏథెన్స్ నగరంలో ఇళ్లపై చెక్కబడిన ఎన్నో శిలువలు మనకు ప్రత్యక్షమవుతాయి. దేవుని దగ్గరకు రావడానికి కావాల్సింది గొప్ప గొప్ప పాండిత్యం కాదు, విజ్ఞానం అంతకన్నా కాదు. ఆ మహోన్నతులైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును కనుగొనాలనేటువంటి తృష్ణతో, ఆశతో పరితపించే హృదయానికి ఆయన చేరువవుతాడు. మనిషి హృదయం మోసపూరితమైనటువంటిది. హృదయం మార్పు చెందినప్పుడే మెదడు దేవుని మాటను వింటుంది. ప్రియులారా, నీవు మేధావు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, విజ్ఞానవేత్తలు కావచ్చు, గొప్ప జ్ఞానవంతులు, బలవంతులు కావచ్చు, లేదా జ్ఞానమైనా ఉండొచ్చు. ఇవన్నీ నీ యొక్క ఆహారాన్ని సంతృప్తిపరచగలవేమో కానీ దేవుని దగ్గరకు నడిపించలేవు. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టమని బలి. చివరగా ప్రముఖ కవి మాల్కమ్ మగ్రిడ్జ్ మాటలు మనం చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, గమనించాలి. సామ్రాజ్యాలు లేవడం, సామ్రాజ్యాలు పతనమవడం, తిరుగుబాట్లు, అణచివేతలు, కూడబెట్టినటువంటి ధనం, ఖర్చు పెట్టినటువంటి ధనం, ప్రపంచాన్ని ఏలేది గ్రీకు రాజ్యమేనంటూ యవన వయసులోనే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహాశయుని గురించినటువంటి విన్నాం. 32 ఏళ్ల ప్రాయంలోనే మరి వ్యాధి భారంతో తుది శ్వాస విడిచినటువంటి ఆ సదరు మహానయుని గురించి చదివాం మనం. ఇక 1000 సంవత్సరాల వరకు కూడా మా రాజ్యమే ప్రపంచాన్ని ఏలుతుందని విర్రవీగినటువంటి అడాల్ఫ్ హిట్లర్ను, అటు తర్వాత ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ నాజీ నియంత్రణ గురించి కూడా మనం చదివాం. ప్రపంచ క్యాలెండర్ను ఆపేసి తిరిగి ప్రారంభిస్తాను అని చెప్పి శపథం చేసినటువంటి ఇటలీ ముస్సేలిని, నాకు కానీ పనంటూ లేదని చెప్పి ఉబలాట పడినటువంటి స్టాలిన్ను, మోజుపడ్డ కొన్నాళ్ళకే పతనమైనటువంటి వారి జీవితాలు మనం చూసాం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటూ 0.5% ప్రపంచాన్ని నాడు ఆక్రమించినటువంటి ఇంగ్లాండ్ను కూడా మనం చూసాం. ఆర్థిక మాంద్యంతో బాధపడుతున్నటువంటి నేటి ఏకాకి ఇంగ్లాండ్ను కూడా చూస్తూ ఉన్నాం. ఆనాటి ప్రపంచ శక్తిగా మారాలని ముచ్చటపడినటువంటి అమెరికాను చూసాం. చమురు సమస్య, రాజకీయ మరియు పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నట్టు నేటి అమెరికాను కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నీ పోయాయి, గాలికి ఎగిరే పొట్టులా వద్దు, ఇంకా ఆపేద్దాం. చరిత్ర తప్పులు పునరావృతం కాకుండా మనల్ని మనం నిత్య జీవానికి నడిపించే నిత్యుడైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అనుకుంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. నీ పాపాల నుంచి రక్షించడానికి ఆ కరుణామయిని రక్షకునిగా అంగీకరించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇదే అనుకూల సమయం. తెలియబడిన దేవుడు కాదు, అసలైనటువంటి దేవుడే మన యేసయ్య. మరి ఆ యేసయ్యను రక్షకునిగా అంగీకరించడానికి ఈరోజు ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి అంశాలన్నీ మరి ప్రతి వారు స్వీకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.